ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు మంచి మాటలు మేము విన్నాం. మరికొద్ది నిమిషాలు మరికొన్ని మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మా అందరికి అవసరమైన మంచి మాటలు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరు. చేరు వచ్చిన మీ అందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన షడ్రక్ గారికి, అలాగే మిగిలిన సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తానండి. ఇంతవరకు మంచి మాటలు మనం విన్నాం. ఈ భూమి మీద ఏమి సంపాదించుకోవాలో, దేవుడు ఉండే పరలోకానికి వెళ్ళాలంటే ఎలాంటి ధనం అవసరమో మనం చక్కటి మాటలు విన్నాం. కొద్ది నిమిషాల పాటు మరొక విషయాన్ని నేర్చుకుని మనం ముగించుకుందాం. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఇందులో మతశాంత శోధలు కానీ, లేదంటే బైబిల్ని ఇష్టపడిన వారు కానీ బైబిల్ కోసం తప్పుడుగా ప్రచారం చేస్తూ బైబిల్లో తప్పులు ఉన్నాయని అనేకులకి చెబుతూ ఉంటారు, కొన్ని కొన్ని విషయాలు చూపించి. అలాంటి ఒక విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. బైబిల్లో తప్పులు ఉన్నాయని మాట్లాడుతుంటారు. అసలు బైబిల్లో తప్పులు ఉండవు. బైబిల్ అంటే ఏంటంటే, మనుషులు కానీ క్రైస్తవులు కానీ చాలామంది ఇష్టపడరు, అంటే అర్థం కాదు చాలామందికి. కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, దివ్య గ్రంథం అని లేదా భవిష్యత్తు గ్రంథం అని చూపిస్తుంటారు. ఆ ఉదయమే లేచిన వెంటనే ఆ పుస్తకంలో ఏముంటే అది జరిగిపోతుంటుంది. చూశారు కదా, ఇంతకుముందు కొన్ని కొన్ని సినిమాల్లో వస్తుంటాయి. ఉదయం లేచిన వెంటనే ఆ గ్రంథాన్ని తెరిచిన వెంటనే అందులో ఏముంది, ఫలానా జరుగుతుందని ఉందంటే అది జరిగిపోతుంది. భవిష్యత్తు గ్రంథం అంటుంది దాన్ని, భవిష్యవాణి. నిజంగా అలాంటివి ఉంటాయా? ఏమంటే అలాంటివి ఉన్నాయా? అందులో ఏది ఉంటే జరిగిపోయేలాగా ఉంటుందా? అలాంటి భవిష్యవాణి అంటుంటుంది బైబిలే. బైబిల్లో ఏముందో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుందా చెప్పండి? 100% జరుగుతుంది. కానీ సీరియస్గా దీన్ని తీసుకోరు జనం. బైబిల్లో తప్పులు అనేవే ఉండవు, కానీ కొంతమందికి తప్పుగా కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అలాంటి దాంట్లో ఒకటి మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇది మనుషులతో చెప్పాడు. భూమి మీద అన్నీ మీకు ఆహారం అవుతాయని చెప్పాడు. తర్వాత చూడండి, చదవండి. దేవుడు 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను, ఆ ప్రకారం ఆయను. దీన్నే తప్పు పట్టారు చాలామంది. ఇక్కడే ఉంది ప్రశ్న. ఇందులో ప్రశ్న ఏముంది అని ప్రశ్న వచ్చిందా మనకి? ఏం ప్రశ్న ఉందో 30వ వచనం మళ్ళీ చదవండి. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును అన్నాడు. అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి పురుగుకి ఆహారం ఏంటంట? పచ్చని చెట్లన్నీ వాటికి ఆహారం అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏమడిగారంటే, పచ్చని చెట్లన్నీ భూమి మీద జంతువులకి, పక్షులకి, జీవరాశులన్నిటికీ ఆహారం పచ్చని ఆకులైతే సింహం గడ్డి తింటుందా? ఏమంటే సింహం గడ్డి తింటుందా? ఆకులు ఏమైనా తింటుందా? పులి
ఆకులు ఏమైనా తింటుందా? ఇవన్నీ ఇలాంటి జీవరాశులన్నీ ఏం తింటాయి? మాంసం మాత్రమే తింటాయి, ఇంకేవి తినవు. ఇక్కడ ఏమన్నాడు? సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగును అన్నాడు. దేవుడికి కనీస జ్ఞానం కూడా తెలీదా? ఇంత చిన్న విషయం కూడా తెలీదా? అసలు ఆకులే తినకుండా బ్రతికే చాలా జీవరాశులు ఉన్నాయి, అన్నిటికీ పచ్చడి గడ్డి అన్నాడు. కాబట్టి వాళ్ళు ఎటకారంగా దానికి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి టైటిల్ ఏం పెట్టారంటే మాంసభక్షకులకు పచ్చగడ్డే పలహారమా అని పెట్టారు. అంటే ఎటకారంగా మాంసం తినే వాటికి పచ్చగడ్డే పలహారమా? విచిత్రంగా లేదు ఇది? చిన్న విషయాలు కూడా తెలియనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఇదంతా ఒక ఫేక్ అని చెప్పారు. ప్రశ్న అర్థమైందండి? అర్థం కాలేదా? దేవుడు ఏం చెప్పాడు? అన్ని జీవరాశులకి పచ్చగడ్డే ఆహారం అన్నాడు. వీళ్ళు ఏమడుగుతున్నారు? అసలు గడ్డి తినకుండా బ్రతికే జీవులు చాలా ఉన్నాయి, మరి వాటికి పచ్చగడ్డి ఎలాగ? అసలు పచ్చగడ్డి ముట్టవై, మరి ఎలాగా వాటికి కూడా ఆహారం అన్నాడు? మళ్ళీ చదువుతాం ఇప్పుడు, మళ్ళీ అది దృష్టిలో పెట్టుకుని చదవండి. 30 వచ్చును. భూమి మీద నుండి అన్నిటికంటే సింహము, ఏనుగు, పులి, క్రూర మృగాలు అన్నిటికీ, భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం అగును. మరి పచ్చని చెట్లను, ఆకులను తినని ఓన్లీ మాంసాన్ని తినే జీవరాశులు చాలా ఉన్నాయి కదా, బైబిల్ తప్పు అని దీన్ని ప్రచారం చేయటం మొదలెట్టాడు. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇలాంటి మూర్ఖులందరికీ క్రైస్తవుడే సమాధానం చెప్పాలి. క్రైస్తవుడు సమాధానం చెప్పాలంటే ముందు ఎవరికి తెలియాలి? సమాధానాలు మనకు తెలియాలి, అంతే కదండి? ఎప్పుడన్నా ఈ ప్రశ్న ఆలోచించామా? మొదటి పేజీలో, మొదటి అధ్యాయంలోనే ఉంది. అంటే జనరల్గా మనకు ప్రశ్న రాదు, వాళ్ళు వేసిన తర్వాత ఆలోచించాం. దీనికి ఆన్సర్ చెప్పుకొని ముగించుకుందాం. ఇది పెద్ద కష్టమైన ప్రశ్న కాదు, చాలా సింపుల్గా కొట్టేచ్చు దీన్ని. ఇది తెలియాలంటే ఫస్ట్ కనీసం 10వ తరగతిలోపు చదువుకున్న వారు కూడా దీనికి ఆన్సర్ చెప్పేచ్చు ఈజీగా. ఇప్పుడు ఎలాగా? మరి చాలా జీవరాశులు మాంసమే తింటాయి. సింహం ఉందంటే గడ్డి తిందు, అవునా? అప్పుడప్పుడు అంటాం కదా, సింహం గడ్డి తిందు అని. పులి ఆకులు తిందు. ఇలాంటి క్రూర మృగాలన్నీ గడ్డి జోలికి వెళ్ళవు. మరి అన్నిటికీ పచ్చగడ్డి అన్నాడు కదా, ఎలాగంటే జీవశాస్త్రం అని ఒకటి ఉంది, సైన్స్. జీవశాస్త్రము విన్నారు కదా, జీవుల కోసం నేర్పే శాస్త్రం. అందులో ఒక సూత్రం ఉంటుంది, ఏంటంటే ఆహారపు గొలుసు అని. విన్నారు ఈ పదం? ఆహారపు గొలుసు అంటే అసలు సమాజంలో ఉన్న జీవరాశులు ఎలా బ్రతుకుతాయంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ పచ్చగడ్డి, ఆకులు, చెట్లు, పచ్చగడ్డి. ఈ పచ్చగడ్డిని పురుగులు తింటాయి. ప్రాకే పురుగులు ఇవన్నీ ఏంటంటే ఆకులు తింటుంటాయి. ఆకులు అప్పుడప్పుడు కట్ అయిపోతుంటాయి సరే, ఈ పురుగులు తిని బ్రతుకుతుంటాయి. అంటే పురుగులకు ఆహారం పచ్చగడ్డి. ఇప్పుడు పురుగులు తిని బ్రతికే జీవులు కొన్ని ఉంటాయి, కప్పలు, ఎలకలు, ఇలాంటివి. వేటిని తింటాయి? పురుగులు తిని బతుకుతాయి. పచ్చగడ్డిని పురుగులు తింటే, పురుగుల్ని ఎలకలో, కప్పలో ఇవి తింటే, ఈ కప్పల్ని, ఎలకల్ని తినే జీవులు కొన్ని ఉంటాయి. అవేంటి? పాములు. పాములు ఆకులు తిన్న మరలా. అంటే ఇది ఒక ఫుడ్ చైన్ అంటారు దీన్ని, ఆహారపు గొలుసు. మరలా పాములు తిని బతికే ఉంటాయి కొన్ని. గ్రద్దలు దేని తింటాయి? పాములు వేటాడుతుంటాయి, పట్టుకుపోతుంటాయి. అంటే పచ్చగడ్డిని పురుగులు తింటే, పురుగుల్ని కప్పలు అవి తింటే, వీటినేమో పాములు తింటే, పాములనేమో అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉందా? దీన్ని ఏమంటారంటే ఆహారపు గొలుసు. ఇప్పుడు
పులులు, సింహాలు, వీటికి పచ్చగడ్డి ఆహారం అన్నాడు కదా దేవుడు కదా. ఎలాగ పచ్చగడ్డి ఆహారం? ఈ ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు దేవుడు ఎప్పుడో చెప్పాడు. శాస్త్రవేత్తలు ఈ మధ్య చెప్పారు, కానీ ఆహారపు గొలుసు అనే సూత్రాన్ని, సిద్ధాంతాన్ని బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఎలాగంటే ఆకుల్ని జింకలు, మేకలు తింటాయి. అదే కదండి, జింకలు, మేకల ఆహారం ఏంటి? ఆకులే, పచ్చటి ఆకులన్నీ తింటాయి. ఇప్పుడు జింకల్ని ఏం తింటాయి? పులులు, సింహాలు తింటాయి. అవునా కదా? పులులు, సింహాలు తినాలంటే ఆ మాంసము, ఆ జింక తయారవ్వాలంటే దేంతో తయారైంది? ఆకులతోనే కదా. ఇప్పుడు ఇండైరెక్ట్గా సింహాలు ఏం తింటున్నాయి? ఏం తింటున్నాయి? మేకనా? డైరెక్ట్గా మేకను తింటున్నాయి. ఇండైరెక్ట్గా ఏం తింటున్నాయి? ఆ మేక, ఆ మాంసం తయారవ్వాలంటే దేంతో తయారైంది? ఆకులే కదా. ఆకులు లేకపోతే మేకలు ఉండవు, జింకలు ఉండవు. జింకలు లేకపోతే పులులకి, సింహాలకు ఆహారం ఉండదు. ఇప్పుడు ఎవరు ఏ జీవి బ్రతకాలన్నా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆకులు దగ్గర. ఇప్పుడు మనం కూడా మేకలు తింటున్నాం. ఈరోజు మాకు మేక మాంసంతో పెట్టారు భోజనం. ఆ మేక తయారవ్వాలంటే ఏం తిని బతుకుతుంది? ఆకులే కదా. ఇప్పుడు ఇండైరెక్ట్గా మేము ఏం తిన్నాం? ఆకులే తిన్నాం. ఒక పాట వచ్చింది మంచిగా, పుష్ప. విన్నారమ్మా? విన్నారు? ఎందుకు వినలేదు కానీ, విన్నారంటే బాగోదని. వెలుతురు తింటది ఆకు, ఆకుని తింటది మేక, మేకని తింటది పులి అంటే సరే. ఇది ఫుడ్ చైన్. ఇది ఆకులు కూడా ఏం తింటాయి? ఇప్పుడు ఆకులు బతకాలంటే వెలుతురు, సూర్యరశ్మి, వెలుతురుని తింటుంది ఆకు. ఈ ఆకులనేమో మేకలు తింటాయి, మేకలనేమో దీన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇప్పుడు దేవుడు ఇదంతా ఒక మాటలో చెప్పేశాడు. ఏమని? సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ. ఇప్పుడు సింహాలకు ఆహారం ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఆకులే కదా, పచ్చని చెట్లే కదా. కరెక్టా రాంగా? ఇప్పుడు దేవుడు చెప్పింది రైటా రాంగా? వాళ్ళ తప్పన్నారంటే కనీసం 10వ తరగతి కూడా చదువుకోలేదన్నమాట. 10వ తరగతి లోపు చదువుకుంటే అందులో ఉంటుంది ఈ పాఠం. స్కూల్ పిల్లలకు నేర్పుతారు ఆహారపు గొలుసు అని. అంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశికి, ప్రతి మనిషికి పచ్చని చెట్లే. అంటే వీళ్ళు పచ్చని చెట్ల దగ్గర నుంచి మొదలెట్టారు ఆహారపు గొలుసు. వాస్తవంగా పచ్చని చెట్ల దగ్గర నుంచి మొదలెట్టకూడదు. అసలు ఆహారపు గొలుసు ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశం నుంచి వస్తుంది. ఎలాగొస్తుంది? వర్షం రూపంలో, వెలుతురు రూపంలో. స్టార్టింగ్ అది. ఇప్పుడు అపోస్తుల కార్యములు, ఆ మాట బైబిల్లో చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేచు ఆహారం అనుగ్రహించును. అంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? టోటల్గా ఆకాశం నుంచి వస్తుంది మనకి. రోజు వర్షం పడుతుందంటే ఏం కురుస్తుంది అనుకోవాలి మనం? ఆహారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఆహారం భూమిలోంచి రాదు ఇంతకీ. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ వర్షాలు లేవనుకోండి, ఆహారం పండుతుందా? భూమి పండుతుందా? యెహోషువ కాలంలో ఎన్ని రోజులు ఆపేశాడు వర్షాలు పడకుండా? ఎన్ని సంవత్సరాలమ్మా? ఏలియా గారి కాలంలో ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వర్షాలు ఆపేస్తే కరువు వచ్చేసింది అక్కడ. వర్షం ఆపితే కరువు ఎందుకు వచ్చింది? వర్షమే ఆహారం. అంటే ఆకాశంలోంచి వర్షం పడుతుందంటే ఏ పడుతుందని అర్థం? ఆహారం కురుస్తుందని అర్థం. అప్పుడు మన్నా కురిసినట్టు మనకు వర్షం రూపంలో కురుస్తుంది. ఆ కురిసిన వర్షానికి భూమి పండి, ఆ వెలుతురికి ఈ పచ్చని చెట్లన్నీ ఆహారంగా తీసుకున్న వెలుతురిని మనందరికీ, జీవరాశులకి, మనకే ఆహారం వేస్తున్నాయి. అంటే టోటల్గా ఆహారం ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి ఎవరు కురిపిస్తున్నారు? దేవుడు. మనందరికీ దేవుడు ఆహారాన్ని, అంటే ఫస్ట్ ఉత్పత్తిదారుడు. ఫస్ట్ ఈ ఆహారపు గొలుసులో ఫస్ట్ ఎవరు ఉండాలి? దేవుడు. దేవుడు వర్షాన్ని, వెలుతురుని పంపిస్తే, ఈ వెలుతురుని, వర్షాన్ని, పచ్చనాకులన్నీ తీసుకుంటే, ఈ పచ్చనాకులన్నీ
ఈ పురుగులు తింటే, పురుగుల్ని వేరే తింటే, వేరే 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 తింటే, మేకలు తింటే మేకలు మనం తింటున్నాం, అంతేనా? ఇదంతా ఏంటన్నమాట? ఆహారపు గొలుసు. ఇప్పుడు ఆదికాండం 1:30 చెప్పింది దేవుడు రాంగా రైటా? సమస్త జీవరాశులకు పచ్చగడ్డి అంతా, పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతుందంటే పులులకైనా, సింహాలకైనా, మనుషులకైనా ఆహారం పచ్చని చెట్లా కదా? ఏమన్నా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అడిగితే చెప్పగలరా ఆన్సరు? ఈజీగా చెప్పచ్చు. నీకు ఇది బుర్రలేదేమో. సింహం కూడా ఇండైరెక్ట్గా ఏం తింటుంది? గడ్డే తింటుంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే అప్పుడప్పుడు ఇది ఉంటుంది కదా, రేట్లు పెరిగిపోతుంటాయి. కూరగాయల రేట్లు కానీ, మనం వాడుకునే నిత్యావసర వస్తువులు కానీ రేట్లు పెరిగిపోతుంటాయి. రేట్లు తగ్గించాలంటే ముందు ఏం తగ్గించాలి తెలుసా? ఈ వస్తువులు, కూరగాయలైనా, ఉల్లిపాయలైనా, సోపులైనా, మనం వాడుకునే పంచదార అయినా, ఇవన్నీ రేట్లు పెరిగిపోయింటే రేట్లు తగ్గించాలంటే ముందు మూడు ఉంటాయి. వాటి రేటు పెరిగితే ఇవన్నీ పెరిగిపోతాయి. అవి తగ్గిస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. ఏంటా మూడుని? పెట్రోలు, గ్యాసు, డీజిల్. పెట్రోల్ రేటు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏం పెరుగుతాయి? అన్నీ పెరుగుతాయి. బస్సు ఛార్జీలు పెరుగుతాయి, ఆటో ఛార్జీలు పెరుగుతాయి, కూరగాయల రేట్లు పెరుగుతాయి, పంచదార రేటు పెరుగుతుంది, అన్ని రేట్లు పెరుగుతాయి. ఎందుకు? ఈ వస్తువులన్నీ రవాణా చేయాలి కదా, రవాణా వ్యవస్థ మీద కదా ఆధారపడి ఉంది. కాబట్టి పెట్రోలు, డీజిలు, గ్యాస్ రేటు పెరిగిందంటే ఇవన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు పథకాలు ఇస్తుంటారు, పేదలకి నిత్యావసర వస్తువులు కొనుక్కోండి అని పథకాలు ఇస్తుంటారు, డబ్బుల రూపంలోనూ అట్ల రూపంలోనూ. కానీ డబ్బులు, పథకాలు మానేసి పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు, డీజిల్ రేటు తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా పేదవాడికి ఈజీగా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? వాటి మీద ఆధారపడి ఉంది ఈ రేట్లు పెరగటం. అలాగే జీవరాశులన్నీ కూడా పచ్చని చెట్ల మీదే ఆధారపడి ఉంది. సమాధానం అర్థమైపోయింది కదండి. ఇక ఈ సందర్భంగా మనం ఒక 2 విషయాలు చెప్పుకుని ముగిస్తాను నేను. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆకాశం నుంచి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆహారం 4 రకాలు. ఆహారం ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటిది శరీరాన్ని బ్రతికించే ఆహారం, శరీరాన్ని భక్షించే ఆహారం. 2, 3 ఆత్మను రక్షించే ఆహారం, ఆత్మని భక్షించే. అర్థమైందా? ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటిది శరీరాన్ని రక్షించే ఆహారం, బ్రతికించే ఆహారం. 2 శరీరాన్ని భక్షించే ఆహారం. 3 ఆత్మను రక్షించే ఆహారం, ఆత్మను భక్షించే. ఈ 4 కోసం మీకు చెప్తాను. శరీరాన్ని బ్రతికించే ఆహారం ఏది అమ్మ? శరీరాన్ని బ్రతికించే ఆహారం ఏంటి? మనం రోజు తింటున్నాం కదా, పండ్లు, మాంసాలు, ఆహారం, రొట్టెలు, ఇవన్నీ శరీరాన్ని బ్రతికించే, రక్షించే ఆహారం. మనం దీనికోసమే ప్రయాసపడుతున్నాం, కొనుక్కుంటున్నాం, తింటున్నాం. ఇది ఇప్పటివరకు చూసాం మన ఆహారపు గొలుసులో. దేవుడు ఇస్తారు ఇదంతా. అందుకే దేవుడికి ఎప్పుడు మనం బ్రతుకున్నామంటే ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. శరీరాన్ని భక్షించే ఆహారం కూడా ఉంది. ఏంటిది? భక్షించడం అంటే శరీరాన్ని తినేస్తుంది. ఏంటి చెప్పండి అది? అప్పుడప్పుడు మనమంతా రోజు ఏదో తింటున్నాం అంటే కడుపు నింపుకోవటానికి, బలం కోసమే తింటానండి. కొంతమంది బలం వచ్చేవి తినరు. ఇంతకీ ఏం తింటుంటారు? ఆహారం కాని దాన్ని తింటుంటారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేయి చేస్తున్నారు? నా మాటలు జాగ్రత్తగా ఆలోచించి మంచి తినండి అన్నాడు. అంటే ఇప్పుడు ఎంతకీ ఏం తింటారంట?
ఆహారం కాని దాన్ని కొనుక్కుని మరీ తింటున్నారంట. అదేమో కడుపు నింపదు. ఏంటయి? రైలు ట్రైన్లో వస్తున్నాం అనుకోండి, చిన్న ప్యాకెట్లు కొనుక్కుంది అంటుంటారు. ఏంటయి? ఖైనీలు, పాన్, ఇంకేమి ఉంటాయి కదా, ఇంకేమంటారండి, గుట్కాలు. ఆడవాళ్ళు తింటారు, మగవాళ్ళు తింటారు. అది తింటే ఏమన్నా కడుపు నిండుతుందండి? పోనీ తింటే ఏమన్నా తృప్తి వస్తుందా? అమ్మయ్య ప్రశాంత కడుపుని అంటే ఉంటుందా? అవి తినేసి చివరికి ఏమవుతుంది? కడుపు నిండకపోగా అది వేళ తినేస్తుంది. భక్షించడం అంటే ఏంటి? తినేయటం. చాలామందికి పళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి. ఎందుకుంటే ఎర్రగా? అవి నవిలేసి అదంతా పట్టేస్తుంది. అది బ్రష్ చేసినా కూడా పోదు. ఇంకా కొంతమందికి అయితే పళ్ళు సగం ఊడిపోతుంటాయి. దాని ఎఫెక్టే. యాడ్ వస్తుంది కదా ఒకటి, నా పేరు ముఖేష్, బహుశా నేను ఎంతో కాలం బతకకపోవచ్చు. ప్రతి సినిమాకి ముందే వస్తుంటాడు అది. ఎందుకు వాడు ఎంతో కాలం బతకపోవచ్చు అంటున్నాడు? నేను ఈ గుట్కాలు ఖైనీలు తినేసాను, అది నన్ను తినేసింది, అందుకే ఇదంతా కుళ్ళిపోయి క్యాన్సర్ వచ్చింది అడికి. అంటే కడుపు నిండిన దానికోసం డబ్బులు ఇచ్చి మరీ ఫుల్గా తాగుతారు మందు. ఏమన్నా కడుపు నిండుతుందండి? నిండుతుంది మామూలుగా, కానీ ఆకలి తీరుతుంది. చివరికి లివర్ని తినేస్తుంది అది. కొంతమందిని కిడ్నీలు తినేస్తుంది. ఇవన్నీ ఏ ఆహారాలు? ఇవి శరీరాన్ని తినేసే ఆహారాలు. శరీరం కోసం తినే ఆహారాలు కాదు. మనం రోజు తింటున్నవే శరీరాన్ని బ్రతికించే రక్షించే ఆహారాలు. ఈ గుట్కాలో మందు, బ్రాందీ, విస్కీ, నాటుసారా ఎన్ని ఉంటాయి చూసారా, గంజాయి, సిగరెట్లు, చుట్టలు, ఇవన్నీ ఏంటంతకి శరీరాన్ని తినేసే ఆహారాలు. ఈ కొనుక్కొని తింటున్నారా లేదా? అసలు మొన్న ప్రభుత్వం అసలు టీడీపీ గెలవడానికి మెయిన్ కారణం ఏంటనుకుంటున్నారు? మందు రేట్లు పెంచేశారండి జగన్. వీళ్ళు ఏమి హామీ ఇచ్చారు? మందుల రేట్లు అంటే బిల్లల రేట్లు కాదు, భూమ్ ఏదో భయంకరమైన బ్రాండ్లు రిలీజ్ చేశాడంట. ఈ తాగుబోతులంతా పాపం బాధపడుతుంటే తక్కువ రేట్లకి రావట్లేదని పాపం ఇలా హామీ ఇచ్చారు, మీ అందరికీ మేము తక్కువ రేట్లకి మంచి సరుకు సప్లై చేస్తాం. అందరూ పాపం ఓట్లు వేస్తే సరే, ప్రభుత్వాలే దేని మీద ఆధారపడి ఉంది? ఈ ఆహారం మీద. శరీరాన్ని భక్షించే. ఇప్పుడు తాగేసి ఊరుకుంటాడా? ఇంటికి వచ్చి పిల్లిలాగా ఉన్నవాడు పులైపోతాడు. అదే కదండి. భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, పక్కింటి వాళ్ళని కొడతాడు, లేదా ఆడికి ఆడే కొట్టేసుకుంటాడు. రకరకాల వ్యవహారం. మొన్న తాగేసి ఒకడు డ్రైనేజీలు పడిపోయాడు. ఆని లాగటానికి ఎవడో రాలేదు ముందుకి. ఎందుకు? చేయి పట్టుకున్నామని అంత డ్రైనేజ్ కుళ్ళి వాసన. విచిత్రమైన మనుషులు. ఒక పక్క చచ్చిపోతున్నా. మా ఊర్లో కేవలం మందు తాగేసి, అంటే నాటుసారా తాగేసి 13 మంది చచ్చిపోయారు. ఒకరి తర్వాత ఒకరు, సగం వయసులోనే. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కొడుకులు ఉంటారు కదా, వాడు ఏం ఆలోచించాలి? మా నాన్న ఈ సారా తాగడం వల్లే చచ్చిపోయాడు, మా అమ్మ సగం వయసులోనే భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంది, ఏ సుఖం లేదు మా అమ్మకి పాపం, ఇది జీవితాన్ని నాశనం చేసేస్తున్నారా అని ఆడు దాని మీద చిరాకు పడాలొద్దా? ఈడు అలా బాబు కంటే ఎక్కువైపోయాడు ఇప్పుడు ఈ కొడుకులు. విచారం చూసారా? ఇది రెండో రకమైన ఆహారం. ఆత్మను రక్షించే ఆహారం మనం రోజు తినేదైతే శరీరాన్ని రక్షించేది. శరీరాన్ని భక్షించేది ఏది? ఇది. మన ట్రైన్లో వస్తుంటే ఒక ఆడావిడ ఇన్ని ఏంటయ్యి తమలపాకులు ఉంటాయి కదా, ఆకులవి, సున్నం, ఒక్క, పొడి, అదొక రకమైన పొడి, ఇదో డబ్బా ఇది కిచెన్లో పంచదార డబ్బా, పప్పుల డబ్బా ఉన్నట్టు
ఇవన్నీ బ్యాగులు వేసుకుంది, హాగు తీస్తుంది. ఇదో కొంత, ఇదో కొంత, ఇదో కొంత, అలా మడతెట్టి నెవి ఇంత బొగ్గ అయిపోయి, ఈ లోపల మళ్ళీ ఎవరైనా ఫోన్ వస్తుంటే చెప్పు, ఏమో పులుకులు బయట పడుతున్నాయి. 2 సార్లు నా మీద పడ్డాయి, నా పక్క సీటే. ఏది నోరు మూసుకుని తినొచ్చు కదా, తినేసి చెప్పకుండా కానీ బళ్ళు మీద పడుతున్నాయి. మళ్ళీ మధ్యలో అంత సున్నం లాక్కుంటుంది, అలాగంటుంది. ఖర్చులాగా పెరుగుతున్నప్పుడు ఆవకాయ నెంచుకుంటాం మేము ఇలాగా. మళ్ళీ నవలి పుస్సని వస్తుంది అలాగా. సరే ఆ నోరంతా ఎరిపెక్కిపోయి ఆల్రెడీ సగం పళ్ళు ఊడిపోయాయి అప్పటికే. ఎంత హాని అండి అది. పోనీ ఒకసారి తిన్నదా, మళ్ళీ వచ్చాడు ఎవడో, మళ్ళీ తీసుకుని మళ్ళీ ఓ టీ తాగింది, మళ్ళీ మొదలెట్టేసింది. ఒక 2-3 గంటలకే ఓ 20 ఆకులు తినేసింది. మేక కంటే దారుణం. సరే ఎక్కువ కాలం బతుకుతుందండి. లోపల ఎన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి అనుకుంటారు. ఆ సున్నం, ఆ ఒక్క ఇదంతా తినేస్తుంది లోపల. అందుకే అలాంటి చెడు అలవాట్లు ఉంటే వదిలేసుకోండి. అసలు చాలా ప్రమాదం అది. డబ్బులు వేస్ట్, అన్నీ వేస్టే. ఒక అమ్మాయి చర్చిలో కంప్లైంట్ ఏంటనుకుంటున్నారు, నా భర్తతో నేను కాపురం చేయలేనండి, దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అని మమ్మల్ని అడిగింది వచ్చి. ఎందుకు చేయవమ్మా కాపురం? రోజు రాత్రి అయ్యేటప్పటికి ఫుల్గా తాగేసి వస్తున్నాడు, ఈ భయంకరమైన నవిలేసి తినేసి వస్తున్నాడు. నా పక్కన అలా కూర్చుంటే చాలు నాకేమొస్తుంది, సిటీ స్మెల్ వస్తుందా, భయంకరమైన అదొక రకమైన దుర్వాసన వచ్చేస్తుందంట. ఎలక చచ్చిపోయినప్పుడు వస్తా చూసారా, ఆ టైపులో. అలాంటి వాసనతో కాపడం ఎలా చేస్తామండి? చెమట వాసన తినే చిరాక మనకు, అవునా? వీడు తాగేసరి నోరంతా కుళ్ళి వాసన వచ్చేసి అన్నాడు అనుకోండి, అసలు మనిషికి ఉన్న ఫీలింగ్స్ మొత్తం పోయి చావాలనిపిస్తుంది ఆ టైంలో. దీనికంటే శిక్ష ఏముండదు ఇంకా, అవునా? అది కంప్లైంట్ అని చెప్పింది. అప్పుడు ఎంతకు విచిత్రం చూసారా. ఇంకొకటి అంటున్నాడు, ఇది పెద్ద విషయం ఏంటమ్మా, అలా సర్దుకుపోవాలని. అంటే ఈడదే పని ఎంతకి, ఈడోడే. అంటే ఈ పైకి చెప్పుకుంటే చిన్నగా ఉంటాయి, కానీ ఈ పెద్ద చిరాకండి బాబు. అన్ని సమస్యలు, భార్యకి సుఖం ఉండదు, పిల్లలకి సుఖం, అన్ని రకాలుగా నష్టమే. అందుకే ఇది శరీరాన్ని తినేస్తుంది. ఇది 2వ రకం ఆహారం. ఇక 3వ ఆహారం ఏంటి? ఆత్మను రక్షించే ఆహారం మీ అందరికీ తెలుసు కదా, ఏంటది? జీవాహారం. ఇది తినేవాడు. ఏంటో జీవాహారం? వాక్యం. అది కూడా చూద్దాం, చూడండి. యోహాను మొదటి పత్రిక, క్షమించండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకమందు నుండి దిగివచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎప్పుడూనూ, అంటే ఆత్మ, మనం చెప్పుకునే ఆహారం ఎంతవరకు చెప్పుకున్న తింటే ఈ కొద్దిగా ఆయుష్ ఉన్నంతవరకు జీవిస్తాం. అది కూడా మంచి ఆహారం తింటే. లేదు, శరీరాన్ని భక్షించే ఆహారం తింటే తొందరగా చచ్చిపోతాం. అలాగే ఎక్కడ చచ్చిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ బ్రతికుండాలంటే ఏ ఆహారం తినాలి? జీవాహారం. అదే షడ్రక్ గారు ఇంత ముందు ప్రసంగంలో చెప్పాడు. దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని తినాలి. బైబిల్లో తినమనే చెప్పాడు దాన్ని కూడా. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతిలాగా సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి, దేన్ని భక్షించమంటున్నాడు? గ్రంథమును భక్షించమంటున్నాడు. ఏంటి ఆ గ్రంథం? ఇదిగో దైవ గ్రంథం, జీవ గ్రంథం. దీన్ని ఏం చేయాలి? మనం తినేయాలి. తినేటువంటి పేపర్లు చింపుకుని కాదు, ఇందులో ఉన్న సారాన్నే మనం వంట పట్టించుకోవాలి. అంటే జీవాహారము నేనే,
నన్ను తిన్నవాడు నిత్యము, అంటే ఆకుల్ని మేకలు తిని మేకల్ని సింహాలు తిన్నట్టు ఇప్పుడు యేసుక్రీస్తు అని ఎవరు తినాలి? ఆత్మగా మనం బ్రతకాలంటే ఎవరిని తినాలి ఇప్పుడు మనం? ఇది కూడా ఆహారపు గొలుసే. అది ఆయన కూడా పైనుంచే వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు కదా ఆయన కూడా. వర్షం వచ్చినట్టు, వర్షం రావటం వల్ల ఆకులు మొక్కలు బతికినట్టు, ఈ మొక్కలనేమో మేకలు తిన్నట్టు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర దీన్ని తినొచ్చాడు. ఆయన్ని మనం ఏం చేయాలి? మనం భుజించాలి, మనల్ని ఇంకొకరు భుజించాలి. అంతేనా? అంటే మనం ఇంకొకరికి ఆహారంగా మారిపోవాలి, ఇంకొకరిని బతికించాలి. ఇది కూడా ఆహారపు గొలుసే, ఆత్మ ఆహారపు గొలుసు ఇది. ఇది భుజించినవాడు, ఇది నేర్చుకున్నవాడు నిత్యము, ఇది ఆత్మను రక్షించే ఆహారం. మీరు వారం వారం తింటున్నారు, క్లాసుల రూపంలో సెమినార్ల రూపంలో తింటూనే ఉన్నారు, అవునా? అందుకే ఆదివారం వచ్చినప్పుడు ఎలా రావాలనుకుంటున్నారు? ఆకలితో రావాలి. దేనికోసం? ఏ ఆకలి? ఈ వారం ఏ ఫుడ్ పెడతారో, ఎంత మంచి లెసన్ చెప్తారో, బిర్యానీ లాంటి లెసన్ చెప్తారేమో, మటన్ లాంటి లెసన్ చెప్తారేమో అని అలా వస్తారని చర్చకి. ఆవురావురమంటూ ఆకలితో వస్తారా? వాక్యం ఎప్పుడైపోద్దా, ఆమె నన్ను ఎప్పుడు అంటారని ఆవురావురమంటే వెళ్ళిపోతారు. ఎక్కడికి? దీని మీద ఉండాలి ఆకలి. అయినా అప్పుడప్పుడు మంచి లెసన్ నేర్చుకున్నామండి, కడుపు నిండిపోయింది అంటారు, అవునా? ఇంకా ఈ భోజనం కూడా తినబుద్ధి అవ్వట్లేదు, చాలండి మనసు అంతా. చాలామందికి ఉంటుందండి ఇలాగా. సాయంత్రం సెమినార్ ఉంది నరేష్ గారి ద్వారా, కానీ భోజనాలు ఉండవు అన్నారు, అంతే. చూసారు ఎంతమంది ఉన్నారు? పలసపడిపోయారు. సాయంత్రం మీ అందరికీ జంబో చికెన్ తెచ్చి అందరికీ మటన్ బిర్యానీ, షాఫ్ ఫ్రై స్పెషల్ ఉంది అన్నారనుకోండి, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎదరికి సర్దుకోండి అమ్మా, ముందుకు సర్దుకోండి, పిల్లలు కుర్చీలు ఖాళీ చేయండి, అమ్మ ఎదరికి వచ్చేయండి, బయట ఉన్నవాళ్ళు ఇలా ఇవన్నీ ఉంది నువ్వు అది కదా. ఇవి ఏమీ లేకపోవడం ఎలాగుంది? ప్రశాంతంగా పడుకుంటా కూడా సెలవు ఉంది, అవునా? మీ అందరూ పడుకుని నేను వచ్చి ఇప్పుడు దేనికి ఇచ్చారు ఆహారం? ఏ ఆహారం కోసం విలువిస్తున్నారు? శరీర ఆహారం కోసం ఇస్తున్నారు. ఎంత తిన్నా ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం, అవునా? కానీ ఇప్పుడు బతుకుండాలంటే ఈ ఆహారం భుజించాలి. అందుకే వాక్యం కోసం ఎక్కువ ఆరాటపడాలి, అంతే కదండి. ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువ వినాలి. ఫోన్ ఓపెన్ చేస్తే మంచి ప్రసంగం వినాలి. మనం ఫోన్ ఓపెన్ చేస్తే ఏమేస్తాం? సాంబారి ఎలా చేయాలి ఇవే కదా వస్తాయి. గోంగూర పచ్చడి ఎలా చేయాలి, రుచికరమైన చారు ఎలా కాయాలి, ఆడలు ఇవే చూస్తుంటారు ఎక్కువ. ఇంకెప్పుడు ఈ తిండి కోసమేనండి. ఈ ఆహారాన్ని భుజించాలి. ఇది మూడో రకం. ఎన్ని చెప్పాను ఇప్పుడు? శరీరాన్ని రక్షించే ఆహారం, శరీరాన్ని భక్షించే ఆహారం. అదేంటో చూసాం, ఇదేంటో చూసాం. 3 ఆత్మను రక్షించే ఆహారం కోసం చూసాం. ఇప్పుడు ఆత్మను భక్షించే ఆహారం ఒకటి ఉంది. ఏంటది? అది చూసుకుని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి. ఇది కూడా ఒక ఆహారమే. ఏ ఆహారం ఇది? కొండెగాని మాటలు. కొండెగాని మాటలు అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ, అదే కదండి. కొంతమంది ఉంటారు టీవీ రిపోర్టర్లు. టీవీ రిపోర్టర్ అంటే తెలుసు కదా, విలేకర్స్. వాళ్ళు చేసే పని ఏంటి? నలుదిక్కుల ఎక్కడ ఏం జరిగిందో ఆ న్యూస్ అంతా సేకరించి ఆ టీవీలో ఛానల్లోకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? చదువుతుంటారు, కూర్చొని వార్తలు చదువుతున్నది అని మొదలెడతారు, అవునా? ఈ పని ఎవరు చేయాలి? రిపోర్టర్లు చేయాలి. కానీ ఈ పని రిపోర్టర్లు కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రిపోర్టర్లు ఉంటారు. ఏం చేస్తుంటారు? ఇక్కడెక్కడ అక్కడెక్కడ, ముఖ్యంగా ఆడవాళ్ళు చేస్తుంటారు ఈ పని. అందుకే మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి BBC అని ఇచ్చారు, ఒక ఆవిడకి TV5, ఒక ఆవిడని TV9 అని పిలుస్తారు. అంటే వీళ్ళకి ఆ బిరుదులు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? వీళ్ళు ఎప్పుడు ఆ ఇళ్ళ మధ్య జరిగే న్యూస్ అంతా సేకరించి ఒక గుంపు దగ్గరికి వెళ్ళి చెప్తుంటారు. ఆ తర్వాత ఇంకో గుంపు. ఇవి ఆత్మని ఏం చేస్తాయి? ఆత్మని నరకానికి పంపిస్తాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడువై ఉండుము. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. అంటే అపవిత్రమైన మాటలంటే, పవిత్రమైన మాటలంటే దేవుని వాక్యం, అంతేనండి. దేవుని వాక్యం కాకుండా మనుషుల్ని గొడవలకు గురి చేసి, కుటుంబాలు విడిపోయేలాగా, సంఘాల్లో చిచ్చుపెట్టేలాగా, సమాజానికి హాని కలిగించే ఏ మాట అయినా ఏ మాట అపవిత్రమైన మాటే, అంతే కదండి. దేవుడి నుంచి దూరం చేసే మాటలు. ఆడు ఎలాంటోడు, ఈవిడ ఎలాంటిది, అతను అలాంటోడు. ఇప్పుడు సరదాగా మాట్లాడు, అది వేరు. సీరియస్గా కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతుంటారు కొంతమంది ఎలాంటివి చెప్పి. భార్య భర్తలు విడిపోతుంటారు, సంఘం విడిపోతుంటుంది, సమాజంలో కొట్టుకు చచ్చిపోతుంటుంది ఈ మాటలన్నీ విని. ఇవన్నీ ఏ మాటలు? ఇవి కొరుకు పుండు ప్రాకినట్టు పాకుతాయంట. కొరుకు పుండు అంటే క్యాన్సర్. ఆ క్యాన్సర్ వచ్చిందనుకోండి తగ్గుతుందా? ఇంకా అలా శరీరాన్ని తెలుసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇలాగ మనకు ఎవరు కనపడినా, ఎవరితో మాట్లాడినా దేవుని కోసం చెప్పాలి, అంతే కదండి. యేసుక్రీస్తు వారి కోసం చెప్పాలి. యేసుక్రీస్తు వారి కోసం చెప్పమని బైబిల్లో కూడా చెప్పాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? ఆయన కోసం చెప్పండి, మీకు పరలోకం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, అన్నీ వస్తాయి. అలా కాకుండా నరేష్ గారి కోసం చెప్పారనుకోండి, ఏమొస్తుంది? నీకు నాశనం వస్తుంది ఆత్మకి, అంతే కదండి. ఇప్పుడు నరేష్ గారి కోసం మంచిగా కాదు చెడ్డగా చెబితే, మనుషుల కోసం, వారి తప్పుల కోసం ఎదుటి వాళ్ళకి చెప్పకూడదండి. ఎన్నో పాఠాలు విన్నాం కదా మనం, ఎదుటి వాళ్ళ పాపాలు ఎత్తి చూపకూడదని. ఎందుకనుకుంటున్నారు? దీనివల్ల మంచి ఏమీ జరగదు. నా కోసం చెడ్డగా ప్రసారం చేశారనుకోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు అసలు మంచోడు కాదండి, వ్యభిచారి, లేదంటే దొంగ, లేదంటే డబ్బు పిచ్చి, ఇవన్నీ చెప్పేశారు ఎవరో మొత్తానికి. అది ఒకరి చెవిలోకి వెళ్ళింది, అక్కడితో ఆగిపోద్దా? మీ అందరికీ బాగేస్తుంటుంది అలాగా. అదా ఎంతకా ఆయన అలాంటి ఇదా ఈవిడ ఇంకో 2 కలుపుతుంది మళ్ళీ. నేను ముందే అనుకున్నానులే, ఆయన కటింగు, ఆయన బట్టలు అన్నీ విచిత్రంగా ఉన్నారు, ఎప్పుడు చూసినా జుట్టు చదువుకుంటూ ఉంటాడు, అంత స్టైల్ అవసరమని నేను ముందే అనుకున్నాను. అన్నీ బయటపడిపోయిన తర్వాత పాపం షడ్డర్ గారికి తెలియదు అంతా మీ అందరికీ తెలిసిపోయిందని. మళ్ళీ నన్ను సెమినార్కి పిలిచాడు ఆయన. అప్పుడు నన్ను ఎలా చూస్తారు మీరు? పైకి మామూలుగా వందనాలు చెప్పినా లోపల ఎలాంటి వాడిని తీసుకొచ్చాడంటే, అప్పుడు మళ్ళీ నేను ఇంకో షర్ట్ వేసుకుని మంచి నీట్గా తయారయ్యి ఏ టోపీ పెట్టుకుని వచ్చానుకోండి, వచ్చాడురా తయారైపోయి. ఇక నేను ఏం చెప్పినా ఎలా ఉంటుంది మీకు? ఎక్కడ అసలు నేను మంచి మాటలు చెప్పినా కూడా, అమ్మ తప్పులు చేయకండి అమ్మ అంటే ఎలా ఉంటుంది మీకు? అది ఈడో పాస్టో మేము ఒక అంటే ఎదుటి వ్యక్తి కోసం. ఈరోజు లైవ్ చూసినట్టున్నారు కదా, పిడి సుందరరావు గారు కూడా అదే చెప్పారు. తప్పులు చెబితే పోనీ మారతారా? మనం ఎదుటికి తప్పుల కోసం చెప్తే వాళ్ళు ఏమైనా మారతారా? ఇంకా కోప్పడిపోయి ఎవరు చెప్పారు నా కోసం తీసుకురేలాగా అంటారు, అదే కదండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, కోపం చేస్తుంటుంది. అదే ఒక ఆయన ఏం చేశాడంటే, ఫుల్గా తాగేసి అక్కడ పడిపోయాడంట. ఉదయం నవ్వులు ఉంటారు, వాళ్ళ భార్య కూడా ఉంది. తాగేసి పడిపోయిన ఆయన్ని తీసుకొచ్చి, ఆ డ్రైనేజీలో పడిపోతే తీసుకొచ్చి స్నానం చేయించి ఇంటికి వెళ్తే మామూలుగా యథావిధిగా చచ్చికొచ్చాడు అతను. ఏమనుకుంటున్నాడంట, ఆ రోజు తాగేసి పడిపోయింది, ఇప్పుడు నా కోసం చెప్తాడేమో, నన్ను అందరికీ నవ్వుల పాలు చేసేస్తాడేమో, అసలు చర్చికి రాకపోవటం ఉండటం మంచిది అనుకుంటూ బాధపడుతూ వస్తే ప్రారంభ ప్రార్థన పలానా ఆయన చేయమని అతనికి ఇచ్చాడండి ఆయన. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన మనిషి? నేను తాగేసి పడిపోయి ఇంత చండాలంగా ఉంటే నన్ను తిట్టకపోగా, నన్ను అందరి చోట నవ్వుల పాలు చేయకుండా ప్రారంభ ప్రార్థన చేయమన్నాడంటే, ఇది ప్రేమ అంటే ఇది అని వెంటనే అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఇంత గౌరవిస్తున్నాను, నాకు ఇంత విలువిస్తున్నారు, నేనెందుకు ఈ దరిద్రం అని మారిపోయాడు. అదే మన సహోదరుడు ఒకడు, అతను అక్కడే కూర్చోండిగా చచ్చిపోతున్నాడు, కానీ ఆ డ్రైనేజీలో పడిపోయాడు. తాగి అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ వాక్యం వింటున్నాడు, ఎంత భక్తుడిగా ఉన్నాడు చూడండి అన్నాడు అనుకోండి. ఇంకా ఏం చేస్తాడు? జీవితంలో చచ్చికి రాడు ఇంకా.
ఈ చర్చికి కదా, ఏ చర్చికి వెళ్ళడు. అదే కదా. అంటే ఒక ఒక వ్యక్తిని మార్చాలంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మారరు. వాళ్ళ కోసం మంచిగా మాట్లాడుకోవాలి, అంతే కదండి. ఒకవేళ ఇలా తప్పులు మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళందరినీ మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు కాదు చూపించుకుంటూ వెళ్ళామనుకోండి, మనం ఉదయం చెప్పాను కదా, ఇది ఇది ఎవరి డ్యూటీ? దెయ్యం డ్యూటీ. మనం చేసామనుకోండి, ఇది మన ఆత్మని ఏం చేస్తుంది? తినేస్తుంది, శిక్షకి తీసుకెళ్ళిపోతుంది. అపవాదిని నరకం లేయడానికి కారణం ఇదే కదా. రాత్రింబవళ్ళు మన సహోదరుల మీద ఏం చేస్తుంటాడు? నేరాలు మోపుతుంటాడు. అందుకని అక్కడ పోయాడు. ఆ పని మనం చేయకూడదండి. జీవవాక్యాన్ని ప్రకటించాలి. యేసుక్రీస్తు కోసం, దేవుడు కోసం. మంచోళ్ళు వాళ్ళే, అవునా? ఇంకా మంచోళ్ళు ఎవరో లేరు. యేసుక్రీస్తు వారు, దేవుడు, పరిశుద్ధాత్మ వీళ్ళే మంచోళ్ళు. మనం చెప్పాలంటే ఎవరి కోసం చెప్పాలి? వీళ్ళ కోసమే చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరి కోసం చెప్పినా మిగతా వాళ్ళంతా ఎవరు? అందరూ షెడ్డోళ్ళే. నేను షెడ్డోడే, మీరు షెడ్డోళ్ళే, షడ్రక రాజు గారు షెడ్డోడే, పిడి సుందరరావు షెడ్డోడే, మనుషులు అందరూ అపోస్తులైన పౌలు షెడ్డోడే. ఇంక షెడ్డోళ్ళ కోసం షెడ్డోళ్ళు చెప్తే ఉపయోగం చెప్పండి. అందుకే మన మన కోసం చెప్పుకోకూడదు. ఎవరి కోసం చెప్పాలి? ఇది ఆత్మను రక్షించే ఆహారం. కానీ ఇలాంటివి చెప్పుకుని తిరిగితే ఈ ఆత్మను ఏం చేస్తుంది? కాబట్టి ఈ 4 రకాల ఆహారంలో ఏది భుజించాలి ఇప్పుడు మనం? గట్టిగా చెప్పండి. 2 రకాలు భోజించాలి. మొదటిది శరీరాన్ని బ్రతికించుకోవటానికి మంచి ఆహారం తినాలి. 2 ఆత్మను రక్షించుకోవటానికి మంచి వాక్యము నేర్చుకోవాలి. అంతే తప్ప పనికిరాని శరీరాన్ని పాడు చేసే ఈ బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్లు, చుట్టలు, పాన్ పరాకులు, ఖైనీలు, వీటి జోలికి వెళ్ళకూడదు. ఆ తర్వాత ఆత్మను రక్షించే మంచి ప్రసంగికులు, మంచి మాటలు ఆదివారం చెబుతుంటారు, లైవ్లో వింటుంటాం, యూట్యూబ్లో వింటుంటాం. బైబిల్లో ఉన్న దేవుని వాక్యం ఇది నేర్చుకుంటుంటే నిత్యము బ్రతుకుతాం. అలా కాకుండా వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళ చెడ్డోళ్ళు, ఇలాంటివన్నీ చెప్పుకుని తిరిగితే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఇవన్నీ చెప్పినందుకు మన జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తినండి, మంచి వాక్యాన్ని వినండి. అదే కదండి. ఆహారంలో కూడా మంచి ఆహారం ఉంటుంది. మళ్ళీ ఏది పడితే తినేయకూడదు. షుగర్ వచ్చిందనుకోండి అన్నీ తినేయకూడదు కదా. దానికి మళ్ళీ దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య అభిలాషులు అందరికీ అని మొదలెడుతుంటారు. ఏది తినాలి, ఏది తినకూడదు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఎప్పుడూ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వాక్యాన్ని వినాలి, అనేకులకి వినిపించాలి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యం మేమంతా భుజించాలి. మమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు. ఈ వాక్యాన్ని తప్పుపట్టడానికి అనేక మంది ప్రయత్నిస్తుండగా అందులో ఒక ప్రశ్నకు సమాధానం మేము నేర్చుకున్నాం. మీరు మా కొరకు రాయించిన ఈ గ్రంథంలో తప్పులు ఉండవని మరొకసారి మాకు అర్థమవుతుంది. దీన్ని కలిగిన మేము దీన్ని భుజిస్తూ మా ఆత్మని నిత్యము ఆరోగ్యకంగా కాపాడుకుంటూ దీన్ని అనేకులకు తినిపించే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి. ఈ కడపలో ఉన్న అనేకులను ఈ ఆత్మ ఆహారాన్ని వడ్డిస్తూ అనేకులకు తినిపిస్తూ బ్రతికిస్తున్న షడ్రక్ రాజు గారిని జ్ఞాపం చేసుకోండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను వారికి ప్రసాదించి వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి భార్యను, వారి పరిచర్యను దీవించండి. వారికి సహకరిస్తున్న, వారికి తోడుగా ఉన్న సంఘాన్ని అంతటిని జ్ఞాపం చేసుకోండి. దినదినము అనేక కార్యక్రమాలతో, మరిన్ని మంచి సంగతులతో, మంచి వాక్యం అనే ఆహారంతో అనేకులను తృప్తిపరుస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ, మీకు ఇష్టమైన బిడ్డలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి కృప చూపించమని సమస్తము చిత్తానికి అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ వందనాలు. మంచి సంగతులు మీరు విన్నారు. ఆహారపు గొలుసు అంటే శరీరాన్ని భక్షించే ఆహారం, ఆత్మను రక్షించే ఆహారం గురించి చెప్పినాడు. అంటే రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఏ ఆహారం తింటే మనం రక్షింపబడతామో చక్కగా చెప్పాడు. అంటే కొరుకు పుండు పాకినట్లు కొన్ని విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాలను పక్కన పెట్టి దేవుని వాక్యాలను మీ నెత్తిలో పెట్టుకోమని ఒక మంచి ప్రసంగం ఇచ్చాడు. ఏమండి, అంతేనా? దేవుని పిల్లరా,
అక్కడ మాటలు, ఇక్కడ మాటలు ఇవన్నీ చెప్పుకోవడం వల్ల నష్టమే తప్ప లాభమేం లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏ మాట చెప్పాలంటే దేవుని వాక్యం చెప్పుకుంటే మనకు లాభం, అవతల వాళ్ళకు లాభం. చనిపోయిన తర్వాత నష్టం ఉండదు, లాభం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తీసేసుకోవాలి అనే వాక్యమే ఈ యొక్క ఆహారపు గొలుసు. అంటే మంచి పాఠం అండి. ఈ పాఠం పేరు ఏదో చెప్పాడు, భక్షించే ఏం పేరన్నా పాఠం ఏంటంటే అండి, మాంసభక్షులకు పచ్చగడ్డి పలహారమా అనే ఒక సబ్జెక్ట్ అండి. ఇది మంచి సబ్జెక్టు, మీరందరూ కూడా అదృష్టవంతులు. కాబట్టి కొరుకుపుండు చివరిలో ఆ కొరుకుపుండు పాకినట్టు ఈ లోక సంబంధమైన వాటిని కానీ మనం కానీ మన శరీరంలోకి పాకిందనుకో చాలా ప్రమాదం. ఇప్పటికే మనందరికి పాకిపోయింది అది, లేదా చాలా వరకు మనందరికి పాకిపోయింది ఏంటి చెప్పండి? వాక్యమా లౌక్యమా? లౌక్యం పాకిపోయింది. ఏమండి ఆ పాకిపోయిన దాన్ని ఏం చేయాలా? పాసిపోకముందే కట్ చేయాలా లేదా? ఇప్పుడు షుగర్ వచ్చింది కాలుకు, షుగర్ వచ్చింది అనుకో, కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ ఏమైతే తెలుసా? షుగర్ వచ్చిన వాళ్ళకు చిన్న చిన్నగా చాలా పెద్దదైపోతూ ఉంటుంది. అంటే పాకుతూ ఉంటుంది, పైకి పాకుతూ పోతూ ఉంటుంది. డాక్టర్ ఎంత ప్రయత్నం చేస్తాడు పాపము, కానీ ఇంకా తన వల్ల కానప్పుడు, ఆ గాయం మానప్పుడు ఏం చేయాలో తెలుసా? అక్కడ ఆ కాలు కట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? పాకిపోతూ ఆ కాలంతా కూడా పాచిపోతుంది. అప్పుడు దానివల్ల మొత్తం శరీరం అంతా డ్యామేజ్ కాకముందు దాన్ని కట్ చేయాలి. నాకు తెలిసి నరేష్ని దేవుడు ఎందుకు పంపించినాడంటే ఈరోజు నాకు తెలిసి చాలా మందికి పాకిపోతా అన్నట్టుండదు. అంటే మనందరికి కూడా ఏమవుతుంది? పాకిపోతుంది. ఏమిటిది? లౌక్యం. వాక్యం పాకడం లేదు. ఏం పాకుతుంది? లౌక్యం పాకుతుంది. ఎంతవరకు పాకింది అది మనకే తెలుసు. నా లౌక్యం నాకు ఎంతవరకు పాకిందో నాకు తెలుసు, మీది ఎంతవరకు పాకిందో మీకు తెలుసు. మీరు దేవుళ్ళు ఎంతవరకు ఉండారో, దెయ్యంలో ఎంతవరకు ఉండారో, నేను ఎంతవరకు ఉండానో మనకే తెలుసు. కనుక వెంటనే ఏం చేయాలా? స్టాప్. వెంటనే ఆ కాళ్ళని ఏం చేయాలా? తీసేయకపోతే శరీరం పాడవుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి పాపం ఇక నుంచి, ఈ రోజు నుంచి స్టాప్ అనమాట. దానికని తీసేయకపోతే మనం కూడా చెడిపోతాము అన్నట్టుగా ఈరోజు మంచి వాక్యం అంది. అందుకున్న మీరందరూ దేవుణ్ణి పొందుకునేంత గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటూ, పిలవగానే మనవిని మన్నించి మన మధ్యకి వచ్చి మంచి వాక్యం అందించిన దైవజనులు నరేష్ కుమార్ గారికి ప్రభుపేట సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటూ, దేవుని పిల్లరా మీ మధ్యకు ఒక మంచి పాట పాడుతుండగా, పాఠం చూస్తాం బాగుంటుంది. చూస్తుండగా మీరందరూ కూడా రొట్టెలో చేయి వేయండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు మీ దగ్గర రొట్టె వస్తుంది. యేసురత్నమన్నా కొంచెం త్వరగా రావాలి. మహేష్ మీరు బాప్తీసం ఎందుకు తీసుకోలేదు? అసలు ప్రారంభపు మెట్టది. నువ్వే తీసుకోకపోతే ఆమె ఏం తీసుకుంటుంది? వచ్చే వారం అన్నా సిద్ధపడండి, సరేనా? ఏమ్మా సిటీ లెక్క చర్చికి రారట చాలామంది. ఈరోజు 10 మంది చర్చికి రాల. వాడైతే చర్చి చెబితేనే పరారు. మంచిదండి. ఒక మంచి పాట వేస్తాడు. ఆ పాట చాలా బాగుంటుంది, చూడండి.